వచ్చేసింది. పిల్లలేరి ఆడుకోవడానికి వెళ్ళారు. నాకు చెప్పు, నేను అర్థం చేసుకోగలను. అది కదండి, ఇచ్చేశారు. ఏమిటిచ్చేశారు? నీ అప్లికేషనా? ఉద్యోగం అండి. అనుకున్నాను. ఆ రాజగోపాల్ గాడు గోపాలకృష్ణ వాడే. క్లాస్మేట్, పాత ఫ్రెండ్ కదా అని పడేసి ఉంటాడు. టీ కాఫీలు కాయడమా, చాకల పొద్దులు రాయడమా? చెప్పండి. ఉద్యోగం, పెద్ద ఉద్యోగం. జీతం ఎంతో చెప్పు. ఉద్యోగం చిన్నో పెద్దో నేను చెప్తాను. మూడు. వందలా? పదులే? ఒకట్లు. ఓహో, వేలా? బాగుంది. చీపురు కుంపటి తప్ప ఎరగని వాళ్ళకి ఇలా వేలు లక్షలు గుమ్మరించేస్తే కంపెనీ 3 రోజుల్లో దివాళాయే గ్యారంటీ. 3,000 మురిసి బోర్లా పడేవు. ఆ కంపెనీ ఊరు చివర్లో ఉంది. నువ్వు బస్సెక్కి మగాళ్ళ పేడ అది భరించలేవు. ఆటోలెక్కితే నెలకు 500-600 మునిగిపోతావు. ఆటో ఏం కర్మ, కారు ఇస్తారు. కారా? పడే కారు, పెద్ద బంగళా, పొచ్చు కుక్క, దానికో బంగారు గొలుసు అన్ని ఇస్తారు. ఖర్చులే ఉండవు. సారీ జాన్సీ, సరదాగా జోక్ చేశానంతే. నిజంగా ఐఎమ్ థ్రిల్డ్. నా అంత జీతం మొదటి అటెంప్ట్ లోనే గెలిచేశావు. ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ యూ. నాథా, ప్రాణేశ్వర, హే లక్ష్మీనారాయణ స్వామి. ఏమి దేవి? సరదాగా అడుగుతున్నాను. ఇప్పుడు మనం ఉన్న స్థితిని తారుమారు చేస్తే ఎలా ఉంటుంది? నా ప్రాణదీపమా, నీ సరదా తీర్చడమే నా సరదా. తథాస్తు. ఈ టేపు కాఫీ టిఫిన్ సరంజామా, ఆ టేపు భోజనం, ఇంకోసారి కాఫీ కాచుకోవాలంటే ఈ స్టవ్. తెలుసు. వెలిగించడం తెలుసుగా. సైలెన్స్. ఈ స్టవ్వులు గివ్వులు కనిపెట్టింది మేము, వాడుకుని సుఖపడేది మీ ఆడంగులు. నాకే పాఠాలు నేర్పుతావా? సింపుల్ థింగ్స్. మీట కుడికి తిప్పితే వెలుగుతుంది, ఎడమకు తిప్పితే ఆరుతుంది, సెంటర్ అయితే మండుతుంది. కాదు మహాప్రభో, కుడికి తిప్పితే ఆగలాగే. తెలుసు, ఆన్ అవుతుంది. సెంటర్ కు తిప్పితే ఆరుతుంది. ఈడెవడో ఎడం చేతి వాటంకాడు కనిపెట్టినట్టున్నాడు. ఎవడో ఒకరిలేండి, మీకు పుణ్యం ఉంటుంది గాని చూసుకోకుండా ఎడం వైపు ఆఫ్ అనుకుని వదిలేస్తే ఇల్లంతా గ్యాస్ లీక్ అయి. ఓకే ఓకే, పద, నీకు టైం అవుతుంది. యువర్ ఇల్లు విల్ బి ఇన్ సేఫ్ హ్యాండ్. కూర పులుసు అవి రాత్రి కూడా సరిపోతాయి. సాయంత్రం వేడిగా అన్నం వండుకుంటే చాలు. నేను రాగానే చేస్తాను. వాట్? పొద్దుటి పాచికూర పులుసు రాత్రికి తినాలా? ఏం కర్మ, నేను చేయలేను అనుకున్నావా? అనుకోలేదు, అనలేదు. నేను చేస్తాను అన్నాను, అంతే. అంటే ఆ మహా ఇల్లాలు ఆఫీస్కి వెళ్ళి గడించుకురావడమే కాదు, 2 పూట్లా వండి వారుస్తుంటే ఆ మొగుడు దున్నపోతలా తిని కూర్చోవడమే అని చాటాలనా ఆశ? నేను ఈ వంట తిన్నో పారేసి మళ్ళీ వండుకుంటాను. వండండి బాబు, వండండి. నాకు టైం అయింది, నేను చీర కట్టుకోవాలి. అంటే ఇప్పుడు ఇప్పుకున్నట్ట? मैडम झांसी लक्ष्मी का घर यही है? Yes, of course. This is Mr. Balaji, Madam's husband, and these 2 are the children. Madam రావడానికి ఇంకా టైం పడుతుంది. तुम जाओ and wait. जाओ.
హలో, నమస్కారం అండి. హలో హలో కమిన్. వెల్కమ్ చిల్డ్రన్. ఆఫీస్ అంకుల్ గుడ్ మార్నింగ్ చెప్పండి. రండి కమన్. ఐ లైక్ యూ బికాస్ మీరు నాలాగే లేడీస్ మైండ్ ఉన్నవాళ్ళు. నేను మా ఆవిడ్ని వెళ్ళు పని చెయ్యి అని ఇలా పర్మిషన్ ఇచ్చాను. మీరు అలా టపిమని రా పని చెయ్యి అని ఛాన్స్ ఇచ్చారు. వండర్ఫుల్. వండర్ఫుల్ ఏమిటండి, ఫ్యాంటాస్టిక్. నా ఉద్దేశంలో ఆడవాళ్ళు మనుషులే, మగాళ్ళతో సమానంగా. సారీ రాలేనండి, ఖాళీ ఉండదు. యు నో హౌ బిజీ ఐఎమ్. సారీ ఏమనుకోకండి. నేను పెళ్ళైనప్పటి నుంచి మొత్తుకుంటున్నానండి, మీ ఆడవాళ్ళు మనుషులే, వంటింటి కుందేళ్లాగా ఉండిపోకూడదు, టాలెంట్ పొగచూరిపోకూడదు, బయటికెళ్ళి ఉద్యోగం చేసి ప్రూవ్ చేసుకోవాలి అని పోరగా పోరగా ఇన్నాళ్ళకి ధైర్యం చేసిందండి. ఇక నేనంటారా, పెదవది సెలవులు మురిగిపోతున్నాయి. నాకా కళలంటే ప్రాణం. యు ఆర్ రైట్. కళలు, డ్రీమ్స్ అనే సబ్జెక్ట్ మీద కాలేజీలో నేను రీసెర్చ్ చేశాను. దాంతో కళలు కాదండి గోపాల్ గారు, కళలు, ఫైన్ ఆర్ట్స్. నన్ను గాలు వాళ్ళకు జాంచి నువ్వు అన్నావు. నాకు అదో తృప్తి. అదన్నమాట. డిగ్రీలు ఎన్ని ఉన్నా నాకు పెయింటింగు, రైటింగు, యాక్టింగు లాంటి కళాపోసనంటే ఎంతో తృప్తి. కుకింగ్ అంటే మహా సరదా. నిన్న 10 నిమిషాల్లో ప్రూవ్ చేసి చూపించా మా ఆవిడికి. నాకు కూడా పత్రికల్లో వంటల పేజీ చూసి రకరకాల వంటలు చేయటం అవి. అరే నాకు కూడా సేమ్. ఝాన్సీ పాపం ఆయన వెయిట్ చేస్తున్నారు. మీ కంపెనీలో జీతాలు అవి ఎలా ఉంటాయండి? ఈ బేసిక్లు ఎలవెన్స్లు చేరి. ఫర్ ఎగ్జాంపుల్, ఆ. మన చివంగికి ఇచ్చిన ఉద్యోగం లాంటిది ఉందనుకోండి. వచ్చేస్తున్నా. సారీ గోపాల్, లేట్ అయింది, పద. లేటే విద్యాంతి, నీలాంటి జీనియస్ ఎంత లేట్గా వచ్చినా ఫస్టే. అమ్మాన్ వస్తానండి. డోంట్ వరీ, హీ ఈజ్ ఇన్ గుడ్ హ్యాండ్స్. సాయంకాలం వచ్చేస్తా కదమ్మా. వస్తానండి. డోంట్ వరీ, దే ఆర్ ఇన్ గుడ్ హ్యాండ్స్. చంటాడికి ముందు పెరుగన్నం పెట్టాలి, తర్వాత పప్పు కలపాలి, గుర్తుందిగా? లేకపోతే అల్లరి పెట్టేస్తాడు, విసిరేస్తాడు. వస్తాను. యూ సిల్లీ మదర్. పిల్లల పెంపకం గురించి నాకు సలహాలు ఇస్తున్నావా? చిల్డ్రన్ గోయిన్. చిల్డ్రన్ ఆర్ చిల్డ్రన్. ఓహో తిరుగుబాట. ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు పిల్లల సంరక్షణ గురించి తల్లులకి ప్రత్యేక కార్యక్రమం.